గత మామూలుగా వరద వచ్చి 25 రోజుల క్రితం వరద రావడం జరిగింది. ఒక 20 రోజులు ఊర్లోనే ఉండి మా ఇళ్ళన్నీ నీటిలోనే ఉండడం జరిగింది. మాకు వరద వచ్చిన సమయం నుంచి వరద మొత్తం పూర్తిగా పోయే వరకు మాకు జీవనాధారం అంటూ ఏమి ఉండదు. మామూలుగా వరద పోయిన తర్వాత ఏటాడుకోవడానికి గోదావరిలోకి ఏటగానే వెళ్తారు మా వాళ్ళు. అయితే ఇవి చెట్లు ఎక్కడెక్కడి నుంచో కొట్టుకొచ్చేసి ఇలా పెద్ద పెద్ద వృక్షాలు ఉండడం వల్ల మాకు చెట్లు ఎక్కడెక్కడ ఉంటున్నాయో తెలియక మేము లక్షలు పెట్టి వాళ్ళు తయారు చేసి ఏటకి వెళ్ళటంటే ఆ వల్ల ఈ మోళ్ళ మీద పడిపోయి చిరిగిపోవడం జరుగుతుంది. చాలా లాస్ పోతున్నాం మేము. మాకేంటంటే ప్రభుత్వం వారు ఇటువంటి మోళ్ళ మీద పడి మేము వల్ల పాడైపోతున్న కారణంగా మాకు వల్ల చేసుకోవడానికి కానీ మామూలుగా మాకు జీవనాధారం కింద ఏదన్నా సహకారం చేస్తారని ప్రభుత్వం వారిని కోరుతున్నామండి. ఇలా మూడులానకు కూడా ఎంతగానో సహాయం చేసి మేము చాలా పోట్లు పడుతున్నామండి. వరద వచ్చి టైం నుంచి వరద పోయిన తర్వాత కూడా మాకు ఇదే పోట్లు తప్పట్లేదు. మాకు తిన్నాక తిండి లేకుండా పరిస్థితులు వస్తాయి. ఇటువంటి వాటి వల్ల మేము తిండి తిప్పలు మానేసి వేలు ఖర్చు పెట్టి నిత్యం ఆటాడుకునే ఆయుధాలు వాళ్ళండి మాకు ఆ వల్ల తయారు చేసుకుంటున్నాము. చేసుకున్నా కానీ ఉపకారం ఉండలేదు. చేసుకున్న 10 రోజులకి ఎటువంటి మూడు ఏదైనా తగిలితే ₹1,00,000 వల్ల పోవడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వం వారు ఇది దృష్టిలో పెట్టుకుని మాకు ఏదైనా సహకారం చేయాలని కోరుతున్నామండి. డాక్టర్ బిఆర్బి అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. మాది మామిడికుదురు మండలం పాసిలపూడి శ్రీరాంపేట అండి. గత 25 రోజులుగా వరద ముంపు కారణంగా మాకు జీవనోపాధం ఏమీ లేదండి. ఈ మత్స్యకార ఉపాధమే మాది. ఏమైనా ఏటకెళ్దామన్నా ఏమీ ఇది లేకుండా అయిపోయింది. వరద లాగుతుంది కదా అన్న సంతోషం తట్టుకొని ఏటకెళ్తే ఎక్కడెక్కడి నుంచో వృక్షాలు కొట్టుకొచ్చేసినాయండి. ఆ కొట్టుకొచ్చేసినవి ఎక్కడ ఉంటాయి ఏంటో కూడా నీటిలో మాకు కొత్త నీరు మీద ఏం తెలియట్లేదు. ఆ వెళ్ళిన బోట్లు కూడా 2 బోట్లు కూడా అడ్డపడిపోయి సెంటర్కి ఇరిగిపోవడం జరిగిందండి. గత వాళ్ళు కూడా అలాగే వాటిని పట్టుకుని చిరిగిపోయిందండి. ₹1,00,000 వాళ్ళన్నీ పోగేసుకుని గంగపాలు అయిపోయినాయండి. అవి చిరిగిపోవడం జరిగింది. ప్రభుత్వం వారు ఏమైనా మాకు స్పందించి మా శ్రీరాంపేటని మమ్మల్ని ఆదుకుంటారని, ఈ మూడు లాగడానికి సహకరిస్తారని, ఆ చిరిగిపోయిన కొల్ల ఏమైనా మాకు ఉపాధి కల్పిస్తారని ఆశిస్తున్నామండి.